డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై తీవ్ర విమర్శలు చేశారు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. మంత్రి శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు సహకారంతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రక్షణ సేన తరపున ఈ ముగ్గురికి బందిపోట్లు అని పేరు పెట్టినట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. బై వన్ గెట్ వన్ అన్న తరహాలో కాంగ్రెస్ పాలన ఉందన్నారు. తమ దందాలపై దృష్టి పెట్టిన నాయకులు ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్నారు. కొనుగోళ్ల విషయంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. జిల్లాలో పెండింగ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లను త్వరగా పూర్తి చేయాలన్నారు. స్థానిక ఎంపీ కేంద్రంతో మాట్లాడి గోదావరి ఖనికి ఈఎస్ఐ ఆసుపత్రిని తీసుకురావాలని డిమాండ్ చేశారు. తాము బాయి బాట పడితే కొందరికి నిద్ర పట్టడం లేదన్నారు. మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కంప్లీట్గా ఒక పక్క శ్రీధర్ బాబు గారు, ఇంకొక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, వీళ్ళిద్దరికి పైన బాసు బట్టి విక్రమార్క గారు. ఈ ముగ్గురి హయాంలో రాష్ట్ర స్థాయిలో బట్టి విక్రమార్క గారు అన్యాయాలు చేస్తూ, దోపిడీ చేస్తూ పర్సంటేజీలు తీసుకుంటుంటే, ఇక్కడ జిల్లా స్థాయిలో ఒక పక్క ప్రేమ్ సాగర్ రావు గారు, ఇంకొక పక్క శ్రీధర్ బాబు గారు, వారు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ ముగ్గురికి మేము తెలంగాణ రక్షణ సేన తరఫున 3 బ్యాండిట్స్ అని పేరు పెడతా ఉన్నారు. అంటే ముగ్గురు బందిపోటు దొంగలు అన్నట్టు. బట్టి విక్రమార్క గారికి ఒక ఓటేసి ఆయనకు అధికారం ఇస్తే బోనస్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆఫీసర్లకు ఫోన్ చేసి, డైరెక్ట్గా కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి లంచం తీసుకునే పరిస్థితి. అట్లానే ఏ మంత్రి అయినా, ఇప్పుడు శ్రీధర్ బాబు చూడండి, మీరు ఓటు శ్రీధర్ బాబుకి వేస్తే ఇప్పుడు మంతెని నియోజకవర్గంలో నడిచేది ఎవరిదంటే శ్రీబాబుదే నడుస్తుంది. అంతకుముందు శ్రీబాబుదే నడిచింది, ఇప్పుడు కూడా శ్రీబాబుదే నడుస్తుంది. శ్రీను బాబు వాళ్ళ తమ్ముడు ఇసుక స్కామ్, ఇంకో దగ్గరనేమో మట్టి దంద, ఇంకో దగ్గరనేమో బూడిద దంద. ఇవి తప్పితే ప్రజలకేం ఇబ్బంది అవుతుందన్న మాట మాత్రం కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎందుకు ఇది చెప్తున్నామంటే ఏదో రాజకీయ విమర్శ చేయాలని చెప్తలేరు. గత 4 రోజులుగా ఈ 3 జిల్లా